హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. ప్రతిరోజు టైలరింగ్ టిప్స్ ఏం చూపిస్తానులేండి, అందుకే ఈరోజు కిచెన్ టిప్స్ చూసేద్దాం. కిచెన్ టిప్స్లోని ఈరోజు నేను చూపించిపోయేది ఏంటంటే, వంకాయలు కానీ అరటికాయలు కానీ మనం కోసేటప్పుడు వాటర్లో వేస్తూ ఉంటాము కందరెక్కకుండా ఉండడానికి. కానీ అలా వేసినప్పటికీ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా బియ్యం కడిగిన నీళ్లు పారేయకుండా వాటిలో వేసుకున్నాం అనుకోండి, టేస్ట్కి టేస్ట్ పెరుగుతుంది. ఇవి కందరెక్కకుండా చక్కగా ఈ రకంగానైతే ఉంటాయి. నీరైతే రంగు మారిపోయి చూసారు కదా. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సెకండ్ టిప్లో నేనేం చూపిస్తున్నాను అంటే, మనము షుగర్ ఫ్రీ పిల్స్ డబ్బా ఉంటుంది కదండి, ఈ డబ్బాని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అనమాట. ఇది చక్కగా క్లీన్ చేసేసుకొని మనం వీటిలోని బొట్లు బిళ్ళలు కానీ, లేదా అంటే పిన్నీసులు కానీ, చంపిన్నులు కానీ, లేదా అంటే అల్పీలు కానీ దాచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. నేను హుక్స్ డబ్బా కింద, ఇంకా అలాగే అల్పీల డబ్బా కింద అయితే ఉపయోగిస్తాను. ఎందుకంటే మరి నేను ఎక్కువగా చేసేది టైలరింగే కాబట్టి వీటి కోసం అయితే ఉపయోగిస్తున్నానండి. మరి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సామెత వేయలేదేంటబ్బా అని అనుకుంటున్నారా? వచ్చేస్తున్నా వెంటనే సామెతలోకి వచ్చేస్తున్నా. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అని ఈ షుగర్ ఫ్రీ పిల్స్ డబ్బాని ఈ రకంగా ఉపయోగించుకునేటప్పుడు పొరపాటున మనం వంటగదిలో పెట్టామనుకోండి, అంతే సంగతులు అనమాట. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా పిల్లలకు అందకుండా మీరు మీ సెల్ఫ్లోని, లేదంటే మనకి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ పెట్టుకోవాలండి. ఇది మటుకు తప్పనిసరిగా నేను చెప్పాలనుకున్నాను, అందుకే చెప్పేశాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రకంగా వంపుకుంటే చక్కగా పడతాయి. పిల్సే కాదు, పిన్నులు కూడా పడతాయండి. మరి ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. ఏంటి సామెతకి దీనికి అసలు పొంతనే లేదు అని అనుకుంటున్నారా? అదేనండి, మేడిపండులాగా బయటికి పిల్స్ డబ్బా కనిపించినా లోపల మనం పినీసులు పెట్టాం కదా, దాని గురించి చెప్పానన్నమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆశలవు పేక్సన్నం. అంటే ఏదైనా తిందామని ఆత్రంగా ఉంటుంది, కానీ ఓపెన్ చేసిన తర్వాత సగంలోనైతే ఆపేస్తూ ఉంటారు. వాటిని తిన్నామనుకోండి మనం లావ్ అయిపోతాం. పోనీ దాద్దామంటే అవి మెత్తబడిపోతాయి. కాబట్టి వాటిని ప్రింగిల్స్ డబ్బాలోనే, అంటే వాళ్ళు తిని పారేసిన ప్రింగిల్స్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ అయితే. ఫోర్త్ టిప్లో నేను ఒక చక్కటి బ్యూటీ టిప్ అయితే చెప్పబోతున్నానండి. బాడీ లోషన్ అనగానే కేవలం బాడీకి మాత్రమే అని అనుకుంటారు చాలామంది. అలాగేం కాదండి, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటారా, నైట్ టైం మనం పడుకునేటప్పుడు చేతులకి కాళ్ళకే కాదు ఫేస్కి కూడా అప్లై చేసుకొని పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేసేసరికి చక్కగా మాయిశ్చరైజర్ అవుతుంది, అలాగే తెల్లగా కూడా వస్తాం. మరి నేను ఇక్కడ కేవలం నవ్య బాడీ లోషన్ గురించి మాత్రమే చెప్తున్నాను, అది కూడా అవకాడో. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి, మేము కూడా ట్రై చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి.